నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అపార అనుభవం కారణంగానే రాష్ట్రానికి కార్పొరేట్ ఫ్యాక్టరీలు వచ్చాయని తెలిపిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ పురపాలక సంఘానికి శాశ్వత మంచినీటి పరిష్కారానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కృషి చేశారని తెలిపిన చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత కాన్పులు నిర్వహించడం జరుగుతుందని తెలిపిన నిమ్స్ 24 వైద్యశాల వైద్యురాలు కాసుల పార్వతి అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతోనే వినుకొండ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకురావడంతో పాటు అన్ని విధాల అభివృద్ధి చేయగలుగుతున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలంలోని పోట్లూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఎంపీడీఓ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లోటు బడ్జెట్ లో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అనేక కార్పొరేట్ కంపెనీలు తీసుకురావడం ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చాయని రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు రావడం ద్వారా 33 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బాబు రావడం ద్వారానే జాబులు వచ్చాయని రాష్ట్రంలో 29 ప్రాజెక్టులను పూర్తి చేసి రైతు పక్షపాతిగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందజేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. 29 లక్షల మంది పెన్షన్ ఇస్తే ఇప్పుడు 55 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకా 20 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ఆకాంక్షతో ఉన్నారు చంద్రబాబు గారు. ఇంకా ఎవరికైనా అర్హత ఉంటే మా పెన్షన్ కావాలి, 65 ఏళ్ళు నిండిన ఒంటరి మహిళైనా, భర్త చనిపోయిన వితంతు అయినా, వికలాంగులైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకోండి. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వమని నేను కోరుతున్నా. అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే ప్రతి అప్లికేషన్ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రజల అవసరాల్ని నమోదు చేయండి. వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు శాంక్షన్ చేయాల్సిందిగా నేను అధికారులు కోరుతున్నాను. మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, రోసయ్య గారి ప్రభుత్వంలో కానీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదంటే ఒక్కసారి ఆలోచించమని ప్రజలు కోరుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు 4.5 సంవత్సరాలుగా 29 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు. చంద్రబాబు గారు మొట్టమొదటి దేశంలోనే కృష్ణానది, గోదావరి నది 2 నదులు అనుసంధానం చేసి దేశంలో, భారతదేశంలో 29 రాష్ట్రాలను మొట్టమొదటి నదులు అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు 29 ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు రుణమాఫీ అందించి ఈరోజు రైతులకు సబ్సిడీలు, ఈరోజు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, నీళ్ళ ఇంజన్లు ఇవన్నీ ఇస్తున్న చంద్రబాబు గారికి మనకి గోదావరి నీళ్లు సాగర్ కుడికాలోకి ఇస్తున్నారు. చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమైనాయి. గోదావరి నీళ్లు మన సాగర్ కుడికాలోకి వస్తే ఇక మన దిగులు చింత లేదు. ఎప్పుడైనా మన కళ్ళలో అనుకున్నావా గోదావరి నీళ్లు మనకు వస్తాయని? ఆ రోజు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయారు. ఈరోజు చంద్రబాబు గారు 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు, ఉపాధి కల్పన కోసం అనేక లక్షల మందికి ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది చంద్రబాబు గారి వల్ల. పేదవాడికి యాక్సిడెంట్ అయితే చంద్రన్న బీమా ఇస్తున్నారు. 5 లక్షల మందికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఆ కుటుంబానికి. ఆ పిల్లలు వాళ్ళు చదువుకోవాలి, కుటుంబం రోడ్డును పడకూడదని. గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసారా? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా మనం చూసామా? ఈరోజు చంద్రబాబు గారి పరిపాలనలో ఈరోజు పేదల పరిపాలన, ఈరోజు పేదల సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఉంది. రైతులు ప్రేమించే ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉంది కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. వినుకొండ పట్టణ ప్రజలకు శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించడానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎంతో కృషి చేశారని మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ శాశ్వత మంచినీటి పరిష్కారానికి 159 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఏ మున్సిపాలిటీకి రాని విధంగా 4096 ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండటం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీలు ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన క్రిస్టమస్ కానుక ఇచ్చారు మనకి చంద్రబాబు నాయుడు గారు.
మనకు వాటర్ సమస్య కూడా ఉందని ఎమ్మెల్యే గారు మరి 4 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ కోసం కష్టపడుతున్నారు. సాధించారు ఈ స్కీమ్ ని. 159 కోట్లు మరి ఏ మున్సిపాలిటీ లేని విధంగా మా వినుకొండ మున్సిపాలిటీకి మరి తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు. దీని ద్వారా మనకి ఇంకా భవిష్యత్తులో వాటర్ సమస్య అనేది వినపడదు. ప్రతి ఇంటికి నీటి కనెక్షన్, పెద్ద పైప్ లైన్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు, ఉదయం కావాలంటే ఉదయం, సాయంత్రం కావాలంటే సాయంత్రం. ఇప్పుడు మనం పంప్ వస్తుందని చూసుకొని ఉండాలి. అలా చూసుకునే ఉండే పనే లేదు. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఉంటాయి, మనకు పుష్కరంగా ఉంటాయి నీళ్లు. ఇంకా ఆ సమస్య తీరిపోయినట్టే. తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మహిళలకు కాన్పులు నిమ్స్ 24 వైద్యశాలలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని వైద్యురాలు కాసుల పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ కాన్పులతో పాటు ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహిస్తామని, ఆరోగ్యశ్రీ పథకం నందు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. దీంతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం కింద కాన్పులు, అది మామూలు కాన్పు అవ్వచ్చు లేదా సిజరీన్ అవ్వచ్చు, అది ఫ్రీగా పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అది మా హాస్పిటల్ నిమ్స్ 24 హాస్పిటల్లో ఈ రోజు నుంచి అమలు చేయబడుతుంది. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇందులో కాన్పు, అది సిజరీన్ అవ్వచ్చు లేకపోతే మామూలు కాన్పు అవ్వచ్చు, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అని ఉచితంగా చేయబడతాయి. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశం నందు వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో నెలకొన్న అవకతవకలపై కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన 31 అంశాలలో 27 అంశాలను ఆమోదించగా 3 అంశాలను రద్దు కాగా 1 అంశం పెండింగ్ లో ఉన్నట్లు చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ తెలిపారు. సమావేశంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ప్రజా పాదయాత్ర ముగింపు సందర్భంగా వినుకొండ వైసీపీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టనున్నట్లు వైకాపా ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో స్థానిక శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వద్ద నుండి పాదయాత్ర ప్రారంభం కానుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కనీవిని వెలుగుని రీతిలో మరి ఇడుపులపాయ నుంచి ఈచ్ఛాపురం దాకా దాదాపుగా 134 నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ పాదయాత్ర చేసి అజేయంగా మరి పాదయాత్ర సక్సెస్ చేసుకొని రేపు 9వ తారీఖున ముగింపు సభని ఏర్పాటు చేసుకుంటున్న శుభ సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అన్నతో నేను కూడా 4 అడుగులు నడిస్తానని ఒక సాటిస్ఫాక్షన్ కోసం ప్రేమతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి సంఘీభావంగా మనం రేపు ఉదయం 10 గంటల నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని వామపక్షాల నాయకులు అన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక శివయ్య స్తూపం సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ తగలేమని వామపక్షాలు పిలిపించాయి. ఈ పిలుపు గల కారణం నిన్న వామపక్షాలు మరి జనసేన ఇతర ప్రజా సంఘాలని తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ధర్నా అనంతరం వెళ్ళిపోతున్నటువంటి కార్యకర్తల మీద కేంద్ర ప్రభుత్వ బలగాలు, పోలీసు బలగాలు అన్యాక్రాంతంగా లాఠీ చార్జీ చేసినాయి. ఈ లాఠీ చార్జీ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు, మరి రామకృష్ణ గారు, ఇంకా అనేక ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మరి నాయకులందరూ కూడా తీవ్రంగా గాయపడటం జరిగింది. మేము ప్రత్యేక హోదా అడగటం నేరమా? ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎవరు అడగట్లేదా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళ బలగాలతోటి ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేదా? అడిగితే వాళ్ళు రాస్తారోకోలు చేస్తుంటే లాఠీ చార్జీలు చేశారా? మరి అనేక
మరి విద్యార్థులతో లేకపోతే మానవహారాలు నిర్మించి గంటలు గంటలు రాస్తారోకోలు చేశారు. వాళ్ళు చేస్తే మంచిను, వామపక్షాలు చేస్తే చెడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికండి లాభం? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లాభం. దీని మీద నరేంద్ర మోడీని నిలదీసి అక్కడ నిలయటానికి పోయి ధర్నా చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయటం, మరి లాఠీ చార్జ్ చేయటం అవమాననీయమని మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యని కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తూ ఇవాళ దిష్టి బొమ్మను తగలేస్తా ఉన్నాం. నూజెండ్ల మండలంలోని అధికారుల చేష్టలు ప్రజలను విస్తుగొలిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ నూజెండ్ల మండల అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ఆనుకుని డంపింగ్ యార్డ్, చెత్త సంపద కేంద్రాల నిర్మాణాలకు సన్నాహాలు చేపట్టడం పట్ల మండల ప్రజలు విస్తుపోతున్నారు. పాఠశాల వినుకొండ ఉళ్లగల్లు రోడ్డుకు ఆనుకొని ఉండటం, పాఠశాల పక్కనే నిర్మాణాలు చేపట్టడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పాఠశాల ఉద్యోగులు ప్రశ్నించగా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు పూర్తి అయితే పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారుల మధ్య సఖ్యత నెలకొల్పి నిర్మాణాలు ఊరికి దూరంగా చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. చెప్పండి మేడం, పర్మిషన్ ఇచ్చారా మీరు? వాటికి పర్మిషన్ ఇవ్వలేదు సార్. నేను పర్మిషన్ ఇవ్వలేదు సార్. నేను ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాను, ఎండిఓ గారికి లెటర్ ఇచ్చాను, మా కలెక్టర్ గారికి ఇచ్చొచ్చాను సార్ లెటర్. నూజెండ్ల మండలంలోని వి అప్పాపురం గ్రామంలో సాగు చేస్తున్న వాణిజ్య పంటలను జెడ్బీఐ విఎఫ్ నర్సరావుపేట డివిజనల్ యాంకరింగ్ పర్సన్ శ్రీదేవి పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయ గ్రామమైన అప్పాపురం గ్రామంలో సాగు చేస్తున్న ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు, పుచ్చకాయ, కర్బూజా పైర్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందన్నారు. కార్యక్రమంలో ఐసీఆర్పీలు ఎస్ ఆంజనేయులు, వీరాంజనేయులు, శ్రీనివాసరావు, వై గౌరీశంకర్, నక్కా చిన్నరోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ మండలంలోని కంచర్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పలువురికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, వైద్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.